హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో ఈసారి అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ కర్ణాటకలోని అద్భుతమైన హొయసలేశ్వర టెంపుల్. దాదాపుగా 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ టెంపుల్ ఒక రాయిపై వేల కథలు చెక్కబడిన శిల్పకళ అద్భుతం. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ కనిపించే ప్రతి కార్వింగ్, ప్రతి పిల్లర్, ప్రతి స్కల్ప్చర్ ఆ కాలం కళాకారుల అసాధారణ ప్రతిభనైతే చూపిస్తుంది. అంతేకాదు ఎన్నో దాడులు జరిగినప్పటికీ ఈ ఆలయం తన వైభవాన్ని కోల్పోలేదు. ఈ వీడియోలో మనం ఈ టెంపుల్ హిస్టరీ, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఆర్కిటెక్చరల్ వండర్స్, అలాగే ఇక్కడికి ఎలా రావాలి, అకామిడేషన్ డీటెయిల్స్, కంప్లీట్ బడ్జెట్ గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ ఇంటూ ద గ్లోరియస్ వరల్డ్ ఆఫ్ హొయసల ఆర్కిటెక్చర్. ప్రస్తుతం మనం హలేబీడులోని ప్రసిద్ధ హొయసలేశ్వర ఆలయం దగ్గర ఉన్నాం. దూరం నుంచే ఈ ఆలయ నిర్మాణం ఎంత గ్రాండ్గా కనిపిస్తుందో చూడండి. 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికీ తన కళా వైభవంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది. ఈ ఆలయం హొయసల సామ్రాజ్య కాలంలో నిర్మించబడింది. ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయంలో 2 గర్భగుళ్ళు ఉన్నాయి. ఒకటి హొయసలేశ్వరుడికి, అలాగే ఇంకొకటి శాంతలేశ్వరుడికి అంకితం చేయబడింది. అందుకే ఈ ఆలయాన్ని ద్వికుట ఆలయంగానైతే పిలుస్తారు. ఈ ఆలయంలోని పిల్లర్స్ చాలా స్పెషల్. ఎందుకంటే 100కి పైగా స్తంభాలు ఉండగా ప్రతి పిల్లర్కి వేర్వేరు డిజైన్ ఉండడం ఇక్కడి యూనిక్నెస్. ఇవి నియర్లీ 900 ఇయర్స్ ఓల్డ్ అయినా కూడా ఇప్పటికీ మిర్రర్ ఫినిష్తో కనిపించడం సూపర్ అసలు. చరిత్ర ప్రకారం ఈ ప్రాంతం మీద అనేక దాడులు జరిగాయి. 14వ శతాబ్దంలో జరిగిన దాడుల వల్ల ఆలయంలో కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి. అయినా కూడా ఇక్కడి కళా వైభవం ఇప్పటికీ చెక్కు చెదరకుండా నిలిచింది. హొయసలేశ్వర ఆలయం దగ్గరలోనే నగరేశ్వర మరియు హుచ్చేశ్వర ఆలయ అవశేషాలు కనిపిస్తాయి. ఈ కట్టడాలు ఇప్పుడు పూర్తిగా నిలిచిలేకపోయినా వాటి శిల్ప అవశేషాలు ఇప్పటికీ హొయసల కళా వైభవాన్ని తెలియజేస్తున్నాయి. పగిలిపోయిన రాతి భాగాలు కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ప్రాంతం మొత్తం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంరక్షించబడుతుంది. చరిత్రను ఇష్టపడే వారికి ఈ ప్రదేశం నిజంగా ఒక ఓపెన్ మ్యూజియంలా అనిపిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం 12వ శతాబ్దంలో ప్రారంభమైంది. హొయసల రాజు విష్ణువర్ధన కాలంలో అతని సేనాధిపతి కేటమల్ల ఈ ఆలయాన్ని ప్రారంభించినట్లు చెబుతారు. ఈ ఆలయం ప్రధానంగా పరమశివుడికి అంకితం చేయబడింది. ఇది సాధారణ ఆలయం కాదు, హొయసల రాజుల సంపద, కళా ప్రతిభ, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు ఎన్నో సంవత్సరాలు పట్టినట్లు చరిత్ర చెబుతుంది. అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే ఇక్కడి ప్రతి శిల్పం చేతితో చెక్కబడింది. ఇక్కడ కనిపించే రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తే శిల్పం చాలా ఫేమస్. శివుడి శక్తిని పరీక్షించడానికి రావణుడు కైలాసాన్ని ఎత్తేందుకు ప్రయత్నించిన ఘట్టాన్ని అత్యంత అద్భుతంగా రాతిలో చెక్కారు. అలాగే మహాభారతంలోని అనేక ఘట్టాలను కూడా ఈ ఆలయ గోడలపైన చూడొచ్చు. యుద్ధ దృశ్యాలు, గుర్రాలు, రథాలు, యోధుల ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎంతో రియలిస్టిక్గా కనిపిస్తాయి. ఇక్కడ కార్వింగ్ చూస్తుంటే అది ఒక రాతి ఆలయం కాదు, ఒక స్టోన్ స్టోరీ బుక్ లాగా అనిపిస్తుంది.
ఇక్కడి అత్యంత అందమైన శిల్పాలలో దర్పసుందరి ఒకటి. అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఒక సుందరిని అత్యంత గ్రేస్ఫుల్గా చెక్కారు. ఆమె జుట్టు అలంకరణ నుంచి ఆభరణాల డీటెయిల్ వరకు అన్ని ఇంక్రెడిబుల్ ప్రెసిషన్తో రూపొందించారు. ఈ స్కల్ప్చర్ హొయసల కళాకారుల క్రియేటివిటీకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపించే మరో స్కల్ప్చర్ ఏంటంటే ఒక వ్యక్తి టెలిస్కోప్ లాంటి వస్తువుతో చూస్తున్న కార్వింగ్. 900 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయంలో ఇలాంటి స్కల్ప్చర్ కనిపించడం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి కార్వింగ్స్ వల్లే హొయసల కళ ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీని పెంచింది. ఇక్కడ పిల్లర్స్ లాగే ఆలయం అడుగు భాగంలో వరుసగా కనిపించే ఏనుగుల శిల్పాలు కూడా చాలా స్పెషల్. వందలాది ఏనుగులను చెక్కిన 2 ఏనుగులు కూడా ఒకేలా ఉండవని చెబుతారు. ఈ హొయసలేశ్వర ఆలయం దగ్గరలో ఆర్కియలాజికల్ మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో హొయసల కాలానికి చెందిన అనేక పురాతన శిల్పాలు, విగ్రహాలు, అలాగే మరెన్నో డ్యామేజ్ అయిపోయిన స్కల్ప్చర్స్ని అయితే భద్రపరిచారు. ఆలయంలో కనిపించని కొన్ని ఒరిజినల్ కళాఖండాలు కూడా ఇక్కడ చూడొచ్చు. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు, స్టోన్ మీద ఇమాజినేషన్కి లిమిట్స్ ఉండవని నిరూపించిన ఒక మాస్టర్ పీస్. ఇక టెంపుల్ టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే సాధారణంగా మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 6:30 PM వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఇక్కడికి రావడానికి బెస్ట్ టైం అంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు. ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలనంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు. మీరు బెంగళూరుకు వచ్చి బెంగళూరు నుంచి హసన్ జంక్షన్కి అయితే రావాల్సి వస్తుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మైసూర్ ఎయిర్పోర్ట్ 170 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మ్యాంగ్లూరు, అది 180 కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత 220 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనైతే మనకి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఒకవేళ మీరు బస్సులో రావాలి అనుకుంటే మీరు ఫస్ట్ అయితే బెంగళూరు రీచ్ అవ్వాలి. బెంగళూరు నుండి హసన్కి వచ్చిన తర్వాత హసన్ నుండి హలేబీడు రావాలి. హసన్ నుండి హలేబీడు రావడానికి మీకు 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇప్పుడు అకామిడేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బేసిక్ హోమ్ స్టేస్ మరియు లాడ్జెస్ అయితే అందుబాటులో ఉంటాయి. కానీ బెటర్ స్టే ఆప్షన్స్ కోసం మీరు హసన్లో లేదా బెల్లూరులో స్టే చేయడం బెస్ట్ ఆప్షన్. హైదరాబాద్ నుంచి హలేబీడ్కి బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తే ట్రైన్, బస్, హోటల్ అండ్ ఫుడ్ కలిపి రఫ్లీ 2500 నుంచి 3000 మధ్యలో ట్రిప్ని అయితే మీరు కంప్లీట్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, సైనింగ్ ఆఫ్.